నిత్యం ప్రజల్లో ఉంటూ చేతనైన సేవ చేస్తున్న ఆ విద్యావేత్త రాజకీయ రంగంలో కూడా రాణించాలనుకుంటున్నారు. నిస్వార్థ సేవతో సేవే పరమవాదిగా కొన్ని దశాబ్దాలుగా పనిచేస్తున్న ఆయన రాజకీయాల్లోకి రావాలని పలువురు కోరుకుంటున్నారు కూడా. అవసరమైతే వారికి ఆపదలో ఉన్నవారికి మానవతా దృక్పథంతో ఆదుకుంటున్నారని, ఆ శక్తి రాజకీయాల్లో ప్రజాప్రతినిధిగా స్థిరపడితే మరింత మందికి తన సేవలు విస్తృతం అవుతాయని అంతా భావిస్తున్నారట. ఇక ప్రజలు ఇంతగా కోరుకుంటున్న ఆ విద్యావేత్త పేరు భాష్యం రామకృష్ణ. రామకృష్ణ గురించి తెలియని వారుండరు. గుంటూరు జిల్లాకు చెందిన ఆయన తన తల్లిగారైన భాష్యం పేరమ్మ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో నిస్వార్థ సేవలను అందిస్తున్నారు రామకృష్ణ. అంతేకాదు, భాష్యం స్కూల్ పేరుతో రాష్ట్రంలో నలుమూలల విద్యా సంస్థలు నెలకొల్పి విద్యారంగంలో తిరుగులేని యువత శక్తిని తయారు చేస్తున్నారు భాష్యం రామకృష్ణ. అంతేకాదు, నిరుపేదలు, వృద్ధులు, అనాథలు ఇలా ఎవరికి ఏ సాయం కావాల్సి వచ్చినా తనకు వచ్చిన సమాచారంతో తక్షణమే వారిని ఆదుకోవడంతో ప్రధానంగా గుంటూరు ప్రాంతంలో భాష్యం రామకృష్ణకు తిరుగులేని ప్రజా మద్దతుంది. అసంఖ్యాకులు ఆయన్ని అభిమానించేవారే. గత 30 ఏళ్లకు పైబడి భాష్యం రామకృష్ణ చేస్తున్న సేవలు రోజురోజుకు విస్తరిస్తున్నాయి. అంతే తప్ప సేవలో ఆయన మాత్రం విసిగిపోలేదు. ఈ క్రమంలో రామకృష్ణ రాజకీయంగా కూడా ఎదగాలని అనేక మంది కోరుకుంటున్నారు. ఇందులో భాగంగా ఈ సార్వత్రిక ఎన్నికల్లో రామకృష్ణ పోటీ చేసి చట్టసభల్లో కూర్చోవాలని పలువురు ఆశపడుతున్నారు కూడా. ఏ పదవులు లేనప్పుడే సేవా మార్గం ద్వారా ప్రజలకు తలలో నాలుకగా మారిన రామకృష్ణ చట్టసభలో ఉంటే ప్రజలకు నిజంగా అవసరమైన వాటిని సాధించడంలో సఫలమవుతారని భావిస్తున్నారు ఆయన అభిమానులు. ముఖ్యంగా రాజధాని అమరావతికి దగ్గరగా ఉండే గుంటూరు పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో భాష్యం రామకృష్ణకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఇక్కడి ప్రజలకు సేవ చేయడమే కాకుండా రాజకీయంగా కూడా కొంతమంది మిత్రులున్నారు. అలాగే ఎవరికి ఏ సాయం కావాలన్నా కూడా నేరుగా రామకృష్ణ వద్దకు నేరుగా వెళ్లి అడిగేంత చనువు కూడా ఉందని ఈ ప్రాంత ప్రజలు చెప్పుకుంటారు. భాష్యం పేరమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవలు పొందిన లక్షల మంది రామకృష్ణుని దేవుడితో సమానంగా భావిస్తున్నారు గుంటూరు పరిసర ప్రజలు. ఇలాంటి పరిస్థితుల్లో భాష్యం రామకృష్ణ ఎన్నికల్లో పోటీకి ఇదే సరైన సమయమని ఆయన సన్నిహితులు కూడా ఫోర్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి భాష్యం రామకృష్ణ పోటీ చేయాలని ఆయన శ్రేయోభిలాషులు సన్నిహితులు కోరుతున్నారు. దీంతో ఆయన కూడా రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన చేస్తున్నారు. చేయడం కాదు, పోటీ చేయాలన్న నిర్ణయాన్ని కూడా తీసుకున్నారని ఆయన అభిమానులు, అనుచరులు చెబుతున్నారు. అయితే భాష్యం రామకృష్ణకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం చంద్రబాబు, లోకేష్లతో కొన్నేళ్లుగా సన్నిహిత సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఆయన తెలుగుదేశం నుంచి పోటీ చేస్తారని ప్రచారం కూడా జరుగుతోంది. ఎలా చూసుకున్నా గుంటూరు పార్లమెంటుకు తెలుగుదేశం పార్టీ తరపున భాష్యం రామకృష్ణకు సీటు కేటాయిస్తే గెలుపు కూడా నల్లేరు మీద బండి నడకలా సాగిపోతుందని ఆయనకు ఉన్న లక్షల మంది అభిమానులు ఆయన గెలిపించుకుంటారని అంటున్నారు అక్కడి స్థానికులు. ఆయన వల్ల సేవలు పొందిన వారే కాదు, విద్యావేత్తలు, మేధావులు, వివిధ రంగాల్లో నిపుణులతో కూడా రామకృష్ణకు ఉన్న సత్సంబంధాలు, కుటుంబ నేపథ్యం, బంధువులు కూడా ఎక్కువగా ఉండడంతో వారి మద్దతు కూడా రామకృష్ణకు తప్పక లభిస్తుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎవరో ముక్కు మొహం తెలియని వారికి ఇచ్చి గెలుపు కోసం అనేక ఇబ్బందులు పడే కంటే ప్రజల్లో అభిమానం, కుటుంబం సపోర్ట్, విద్యారంగంలో మంచి పేరున్న భాష్యం రామకృష్ణకు ఇవ్వడం మంచిదని టీడీపీలోనే కొంతమంది నాయకులు అభిప్రాయపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం కూడా భాష్యం రామకృష్ణ సేవలను, ప్రజల్లో ఆయనకున్న మంచితనం, అభిమానం గుర్తించి సీటు కేటాయిస్తే మాత్రం ఖచ్చితమైన గెలుపు సాధించవచ్చనేది గుంటూరు పార్లమెంటు ప్రజల అభిమతం. ఇంతమంది అభిమానుల కోరిక మేరకు భాష్యం రామకృష్ణ కూడా పోటీకి సిద్ధంగా ఉన్నారని ఆయన అనుచరులు వెల్లడిస్తున్నారు. టీడీపీ కూడా రామకృష్ణ సేవలు వినియోగించుకోవాలని కోరుతున్నారు.